హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాచీన భారత్కి సంబంధించిన బుద్ధిజం, జైనిజం గురించి తెలుసుకుందాం. ఈ బౌద్ధ మతం, జైన మతం భారతదేశ చరిత్రను మార్చాయి. అయితే ఈ మతాలు ఎవరు స్థాపించారు, దీన్ని స్థాపించడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో వేదిక్ పీరియడ్ గురించి తెలుసుకున్నాం. ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. అయితే మన టాపిక్లోకి వెళితే, లేటర్ వేదిక్ పీరియడ్లో ప్రజలు 4 వర్గాలుగా ఉండేవారు. బ్రాహ్మణుల కింద, క్షత్రియుల కింద, వైశ్యుల కింద, శూద్రుల కింద, ఇలా 4 వర్గాలుగా ఉండేవారు. అయితే అప్పుడు మనం పుట్టిన వర్గాన్ని బట్టి మనం వృత్తి ఏంటి, మన పెద్దకి ఏం చేయాలని డిసైడ్ అయిపోయేది. ఎలా అంటే బ్రాహ్మణ్స్ వర్గంలో పుడితే మనం పూజారి లేదా వేదాలు బోధించే గురువు అవుతాం. అలానే బ్రాహ్మణ్స్లో పుట్టేవారికి దానాల రూపంలో, దక్షిణల రూపంలో బహుమతులు వస్తాయి. పైగా వీళ్ళు ఎవరికి ట్యాక్స్ పే చేయక్కర్లేదు. పైగా వీళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వీళ్ళకి పనిష్మెంట్స్ తగ్గించడం లాంటివి అప్పటి రాజులు చేసేవారు. ఈ బ్రాహ్మణ్స్కి రాజుల దగ్గర నుంచి ఎక్కువ బహుమతులు వచ్చేవి. వీళ్ళకి సమాజంలో చాలా గౌరవం ఉండేది. అలానే క్షత్రియస్ వర్గంలో మనం పుడితే యుద్ధాలు చేయాలి. అలానే వీళ్ళు అక్కడ ఉండే ప్రజల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసేవారు. ఆ తర్వాత వైశ్యస్లో పుట్టిన వారు వ్యవసాయం చేయాలి, వ్యాపారాలు చేయాలి. అలానే వీరు ట్యాక్స్ పే చేయాలి. ఇంకా శూద్రస్, ఈ వర్గంలో పుడితే ఇప్పుడు మనం చెప్పుకున్న పైన 3 వర్గాలకి సేవలు చేయాలి. వీళ్ళని అగ్రికల్చర్స్కి, అలానే చాలా పనులకు వాడుకునేవారు. అయితే మనం వేదిక్ పీరియడ్లో మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని అప్పటి మునులు, మహర్షులు వేదాలు రచించారని చెప్పుకున్నాం కదా. అయితే ఆ గ్రంథాలని బ్రాహ్మణ్స్, క్షత్రియస్, అలానే వైశ్యస్ చదవడానికి అనుమతి ఉంది. కానీ శూద్రస్ వాళ్ళకి వేదాలు చదవడానికి అనుమతి లేదు. వాళ్ళు వేదాలు చదవకూడదు. అలానే వేదాలు ఎక్కడైతే చెప్తారో ఆ చుట్టుపక్కల వీరు ఉండకూడదు. ఇలాంటి సంఘటన వల్ల శూద్రస్ భరించలేకపోయారు. వారు ఎంత కష్టపడినా, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళ జీవితంలో ఏ మార్పు ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళని ఎప్పటికీ బానిసలాన్ని చూసేవారు. వాళ్ళకి పుట్టే పిల్లలకి కూడా ఇదే పరిస్థితి వచ్చేది. అలానే వైశ్యస్ కూడా ఈ రూల్స్ ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే వీరు కష్టపడి వ్యవసాయం చేసి, వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించి ట్యాక్స్ కట్టేవారు. వీళ్ళు కష్టపడి సంపాదించింది ట్యాక్స్ రూపంలో పోయేది. పైగా వీరికి సమాజంలో బ్రాహ్మణ్స్కి, క్షత్రియస్కి ఉన్నంత గౌరవం ఉండేది కాదు. అందువలన వీళ్ళకి సోషల్ డివిజన్ ఏమాత్రం నచ్చలేదు. ఇంకా క్షత్రియస్ కూడా ఈ వర్ణ సిస్టమ్ నచ్చలేదు. ఎందుకంటే వీరు ప్రాణాలు ప్రమాదంలో పెట్టి యుద్ధాలు చేసిన సొసైటీలో బ్రాహ్మణ్స్కి ఉన్న గౌరవ మర్యాదలు కానీ వీళ్ళకి వచ్చేవి కాదు. అయితే బ్రాహ్మణ్స్కి మాత్రం ఈ 3 వర్ణాల కన్నా గౌరవం కానీ బహుమతులు కానీ బాగా వచ్చేవి. అయితే ఇలా ఒక్కొక్కరు ఆ సోషల్ డివిజన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి కారణాల వల్ల 600 BCలో గంగా నది ప్రాంతంలో 62 కొత్త మతాలు వచ్చాయి. కానీ ఈ 62 మతాల్లో బుద్ధిజం, జైనిజం అప్పటి చరిత్రనే మార్చాయి. అయితే ఈ 2 మతాలు స్థాపించిన వారు క్షత్రియ వర్గానికి చెందిన వారే. ఈ 2 మతాలు సొసైటీలో బ్రాహ్మణ్స్ని డామినేట్ చేశాయి. అయితే ఈ కొత్త మతాలు రావడానికి ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. 600 BCలో నార్త్ ఇండియా ప్రాంతంలో జానపదాలు మహాజానపదాలుగా ఏర్పడ్డాయి. ఇలా ఏర్పడిన రాజ్యాల మధ్య క్రమంగా యుద్ధాలు జరగడం ప్రారంభమైంది. అలానే అప్పట్లో ఆవులను, ఎద్దులను ఎక్కువగా బలిచ్చేవారు. ఇంకా కొందరు వీటిని చంపి తినేవారు. ఇలా చేయడం వల్ల పశువుల సంఖ్య తగ్గిపోయింది. ఇది అగ్రికల్చర్కి చాలా ఇబ్బంది అయింది. పశువుల కొరత రావడంతో అప్పుడు చాలా మంది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే బుద్ధిజం, జైనిజం అహింస మార్గాన్ని ఎంచుకున్నారు. పశువులను బలి ఇవ్వడం, యుద్ధాలు చేయడం ఇలాంటి వాటిని వారు అసహించుకున్నారు. ఈ 2 మతాల వారు సామాన్యమైన, ప్రశాంతమైన జీవితాన్ని ఎంచుకున్నారు. ప్రజలకి అలాంటి బానిస జీవితం కంటే ఈ జీవితమే నచ్చింది. అయితే ఈ 2 మతాల్లో మొదట వచ్చింది జైనిజం. అయితే ముందుగా జైన మతం గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. జైన మతాన్ని స్థాపించింది వర్ధమాన మహావీర. ఈయన క్షత్రియ వర్గానికి సంబంధించిన వారు. ఈ జైన మతానికి మొత్తం 24 మత గురువులు ఉన్నారు. అయితే మహావీరుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామంలో 540 BCలో జన్మించారు. మహావీరుడు తండ్రి సిద్ధార్థుడు క్షత్రియ నాయకుడు. మహావీరుడు తల్లి పేరు త్రిశాల. అయితే వర్ధమాన మహావీరుడికి 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు చనిపోయారు. అప్పుడు ఈయన తన ఇంటిని వదిలేసి 12 సంవత్సరాలు దేశ సంచారణ చేశారు. ఈయన 42 ఏళ్ల వయసులో జాంబికా గ్రామంలో సాల్ చెట్టు కింద సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు. అయితే 468 BCలో పావపూరి గ్రామంలో మరణించారు. ఈయన మరణించేటప్పటికి ఈయనకి 72 సంవత్సరాలు. అయితే ఈ జైన మతంలో ప్రధానంగా 4 సూత్రాలు ఉన్నాయి. నాన్ వైలెన్స్, హింస చేయకూడదు, ట్రూత్, సత్యం మాట్లాడాలి, అస్థియ, దొంగతనం చేయకూడదు, అపరిగ్రహ, ఆస్తిని సంపాదించవద్దు. జైన మతం పశువులకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అయితే ఈ జైన మతాన్ని అప్పుడు ఉన్న సాధారణ ప్రజలు మాట్లాడే ప్రాకృత లాంగ్వేజ్ లో బోధించారు. అయితే ఈ జైనులను మాంక్స్ అని కూడా పిలుస్తారు. అయితే మహావీరుడి కంటే ముందు ఈ జైనిజం కి 23 మత గురువులు ఉన్నారు. ఈ మహావీరుడి కంటే ముందు ఉన్నవారు జైనిజం నమ్ముకున్న వారిని దుస్తులు వేసుకోవాలని చెప్పారు. కానీ ఈ మహావీరుడు మాత్రం దుస్తులు వేసుకోవద్దని చెప్పారు. దీని కారణంగా జైనిజం 2 పార్ట్స్ గా డివైడ్ అయింది. వైట్ క్లాస్ ధరించేవారు శ్వేతాంబరస్ అని, ఎలాంటి దుస్తులు ధరించిన వారిని దిగంబరస్ అని అంటారు. ఈ జైన మతం దుఃఖాలకు, బాధలకు దూరంగా ఉండాలని ఆశించింది. అయితే ప్రతి జైనుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను 3 రత్నాలు అంటారు. అవి సరైన విశ్వాసం, సరైన జ్ఞానం, సరైన నడవడిక.
అంటే తీర్థంకరుల బోధనల పట్ల విశ్వాసాన్ని, వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని, అవి పాటించడం ద్వారా ప్రతి జైనుడు మోక్షాన్ని పొందుతాడని జైనుల నమ్మకం. అయితే అహింసకు మితిమీరిన ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల జైన మతం అంతరించింది. ఆ కాలంలో ఆరోగ్యం బాలినప్పుడు మెడిసిన్ కింద చెట్ల నుంచి తయారు చేసిన రసాయనాలను యూజ్ చేసేవారు. కానీ జైన మతం ఏం చెప్తుందంటే చెట్లకి కూడా ప్రాణం ఉంటుంది, వాటిని చంపకూడదు, అలానే మెడిసిన్ యూజ్ చేయకూడదు అని చెప్తారు. ఇలాంటి కొన్ని పద్ధతులు సామాన్య ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. జైన మతం భారతదేశ మత, సాహిత్య, వాస్తుకళ రంగాల్లో ఎన్నో మార్పులకు కారణమైంది. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యుడు, కార్వేలుడు, కదంబులు, గంగూళ్ళు, చాళుక్యులు, రాష్ట్రకూటులు లాంటి రాజవంశాలు జైన మతాన్ని అవలంబించి అనేక జైన దేవాలయాలను నిర్మించారు. కవులను పోషించి జైన సాహిత్య అభివృద్ధికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఉన్న కొనగండ్ల, తెలంగాణలో నల్గొండ జిల్లాలోని కొలనపాక గొప్ప జైన ఆశ్రమాలుగా పేరుంది. నెక్స్ట్ బుద్ధిజం గురించి తెలుసుకుందాం. 600 BCలో భారతదేశంలో ఆవిర్భించిన మతాల్లో ప్రధానమైనది బౌద్ధ మతం. దీన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు. భారతదేశ సాహిత్యం, వాస్తుకళ రంగాలకు బౌద్ధ మతం ఎనలేని సేవలు అందించింది. ఈ మతం క్రమంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గౌతమ బుద్ధుడు అసలు పేరు సిద్ధార్థ. ఇతడు కపిలవాస్తు రాజ్యానికి చెందిన శాక్య వంశీయుడు. ఈయన తండ్రి పేరు సుతోధన, తల్లి మహాదేవి. ఈయన 563 BCలో ప్రస్తుత నేపాల్లోని లుంబిని వనంలో జన్మించారు. ఈయన పుట్టిన 7 రోజులకి ఈయన తల్లి మరణించింది. తల్లి మరణంతో ఈయన తన మెటర్నల్ ఆంటైన ప్రజాపతి గౌతమి వద్ద పెరిగాడు. ఈయనకి గౌతమ బుద్ధుడు అనే పేరు ఈమె పేరు ఆధారంగానే వచ్చింది. ఈయనకి 19 సంవత్సరాల వయసున్నప్పుడు యశోధరిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళ కుమారుడు రాహుల. అయితే గౌతమ బుద్ధుడు ఒకరోజు కపిలవస్తు నగరంలో పర్యటిస్తుండగా ఈయనకి దారిలో ఒక ముసలివాడు, అలానే వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి, అలానే ఒక మృతదేహం, ఒక సన్యాసి కనిపించారు. ఈ 4 దృశ్యాలు అతడి ఆలోచనలో మార్పు తీసుకువచ్చాయి. మొదటి 3 దృశ్యాల వల్ల జీవితం దుఃఖమయమని గ్రహించాడు. సన్యాసి తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఎంతో సంతోషంగా ఉండడాన్ని గమనించాడు. దుఃఖం లేని జీవితాన్ని సాధించడం ఎలా అని తెలుసుకోవడానికి 29వ ఏట ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్లిన వారిని మహాభిష్క్రమణ అంటారు. ఈయన రథసారథి చెన్నడు సాయంతో అడవికి వెళ్లి తన రాజదుస్తులు, ఆభరణాలను తండ్రికి పంపించాడు. అనంతరం ఇతడు వివిధ ప్రాంతాలకు వెళ్లి అనేక మంది గురువుల వద్ద శిష్యరికం చేశాడు. ఈయనకి 35వ సంవత్సరంలో ప్రస్తుత బీహార్లోని గయా ప్రాంతంలో ఒక రావు చెట్టు కింద 40 రోజులు ధ్యానం తర్వాత జ్ఞానాన్ని పొందాడు. ఈయన 40 రోజుల రావు చెట్టు కింద తపస్సు చేసి జ్ఞానాన్ని పొందడాన్ని సంబోధి అంటారు. సంబోధి చెందిన అనంతరం సిద్ధార్థుడిని బుద్ధుడిగా, బుద్ధగయ్యగా, అలానే రావు చెట్టును బోధి వృక్షంగా పిలుస్తారు. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అనంతరం ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో తన పూర్వ సహచరులైన 5గురికి తొలి ఉపదేశాన్ని ఇచ్చాడు. దీన్ని ధర్మచక్ర పరివర్తన అంటారు. దుఃఖ నివారణకు, మోక్ష సాధనకు బుద్ధుడు చెప్పిన 8 సూత్రాలను అష్టంగ పాత్ అంటారు. దుఃఖం, కోరికలు నశించాలంటే వీటిని పాటించాలి. రైట్ అండర్స్టాండింగ్, రైట్ రీసాల్వ్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లివింగ్, రైట్ ఎఫర్ట్స్, రైట్ థాట్, రైట్ సెల్ఫ్ కాన్సన్ట్రేషన్. బుద్ధుడి బోధనలు లేదా బౌద్ధ మత సిద్ధాంతాలను ఆర్య సత్యాలు, నోబుల్ ట్రూత్ అంటారు. గౌతమ బుద్ధుడు 4 ప్రధాన సిద్ధాంతాలను ప్రబోధించాడు. ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. ఈ ప్రపంచం మొత్తం దుఃఖంతో ఉంది. డిజైర్ ఈస్ ద రూట్ ఆఫ్ క్యాజ్ ఆఫ్ ఆల్ సారో. దుఃఖానికి కారణం కోరికలు. సారో క్యాన్ బి కాన్కర్డ్ బై కాన్కరింగ్ డిజైర్. దుఃఖం పోవాలంటే కోరికలు నశించాలి. డిజైర్ క్యాన్ బి కాన్కర్డ్ బై ఫాలోయింగ్ ద 8 పాత్స్. కోరికలు నశించడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. అయితే బుద్ధుడు యజ్ఞ యోగాల వల్ల మోక్షం రాదని, కులమత భేదాలు పాటించరాదని, జీవహింస చేయకూడదని, అసత్యం మాట్లాడవద్దని, అవినీతికి పాల్పడరాదని, ఇతరుల ఆస్తిని స్వాధీనం చేయకూడదని బోధించాడు. కాశీ, మగధ, కపిలవాస్తు, వైశాలి లాంటి రాజ్యాన్ని సందర్శిస్తూ తన ధర్మాన్ని ప్రచారం చేసి అనుచరులను బౌద్ధ సంఘంగా ఏర్పరిచాడు. 483 BCలో ఆయనకు 80 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రస్తుత ఉత్తరప్రదేశ్లోని కుషి నగరంలో సాల్ చెట్టు కింద మరణించారు. జైన మతంలో ప్రస్తావించినట్లు బౌద్ధ మతంలో కూడా త్రిరత్నాల గురించి ప్రస్తావించారు. త్రిరత్నస్ని బుద్ధ, ధమ్మ, సంఘ అని అంటారు. వీటిని బౌద్ధ సంప్రదాయాల్లో బుద్ధం శరణం గాచామి, ధర్మం శరణం గాచామి, సంఘం శరణం గాచామి అని పేర్కొంటారు. ప్రతి బౌద్ధ మతస్థుడు వీటిని తప్పనిసరిగా ఆచరించాలి. ఈ బౌద్ధ మతం పాలి లాంగ్వేజ్ లో బోధించబడింది. చాలా కాలం తర్వాత బౌద్ధ మతం 2 శాఖలుగా చీలిపోయింది. హినయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం. ఈ 2 వాటికి డిఫరెన్స్ ఏంటంటే హినయన్లు బుద్ధుడిని సాధారణ మానవుడిగా భావించేవారు, మహాయాన్లు బుద్ధుడిని దేవుడిగా విశ్వసించి పూజించేవారు. భారతదేశానికి బౌద్ధ మతం సాహిత్యం, వాస్తుకళ రంగంలో ఎనలేని సేవలు అందించింది. ప్రపంచవ్యాప్తంగానూ ప్రాచుర్యం పొందింది. అశోకుడు, కనిష్కుడు లాంటి పాలకుల వల్ల బౌద్ధ మతం శ్రీలంక, బర్మా, జపాన్, చైనా, టిబెట్ దేశాలు వ్యాపించాయి. బౌద్ధ మతానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కువగా బీహార్లో ఉన్నందున దీన్ని విహార దేశంగా పిలిచేవారు. అయితే జైన మతంలానే బౌద్ధ మతం కూడా భారతదేశంలో పర్మనెంట్ గా నిలవలేకపోయింది. 1200 AD వచ్చేసరికి భారతదేశంలో బౌద్ధ మతం అంతరించింది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. బౌద్ధులు ప్రజల భాష అయిన పాలిని వదిలిపెట్టడం అని, అలానే వీరు కూడా బ్రాహ్మిన్స్ లాగా భక్తుల నుంచి బహుమతులు
బహుమతులు స్వీకరించడం వల్ల అలా క్రమంగా వీరు సుఖాలను ఆశించేవారు. బుద్ధుడు ఏది చేయకూడదని చెప్పారో వీరు అదే చేసేవారు. ఇలాంటి కారణాల వల్ల 1200 ADకి బౌద్ధ మతం మన భారతదేశంలో కనపడకుండా పోయింది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియోలో మనం బుద్ధిజం అలానే జైనిజం గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మహాజానపదస్ గురించి తెలుసుకుందాం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.